హిందీ లాంగ్వేజ్ని సులభంగా నేర్చుకోవడం ఎలా? ఈ టాపిక్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది సెకండ్ వీడియో. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటంటే, మీరు వన్ డే కూర్చొని నేర్చుకుంటే హిందీ లాంగ్వేజ్ అస్సలు రాదు. మీరు డైలీ ఒక 15 minutes to 30 minutes ప్రాక్టీస్ చేస్తేనే మీకు హిందీ లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది. సో ఈరోజు మీకు ఒక 50 words చెప్తున్నాను. అవి డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ వర్డ్స్ మీకు ఇంతకుముందు చెప్పిన అచ్చులు, హల్లులు, ఒత్తులు అండ్ గుణింతాల నుంచి తీసుకున్నాను. సో వీడియోని బాగా వినండి అండ్ వర్డ్స్ని నోట్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. సుబహ. సుబహ అంటే ఉదయం. దొపహర్. దొపహర్ అంటే మధ్యాహ్నం. షామ్. షామ్ అంటే సాయంత్రం. రాత్. రాత్ అంటే రాత్రి. దిన్. దిన్ అంటే దినం. మళ్ళీ చెప్తా చూడండి. సుబహ్, దొపహర్, షామ్, రాత్, దిన్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఖానా. ఖానా అంటే భోజనం లేదా తినడం. పీనా. పీనా అంటే తాగడం. సోనా. సోనా అంటే పడుకోవడం లేదా బంగారం. నెక్స్ట్ పఢనా. పఢనా అంటే చదవడం. దేఖ్నా. దేఖ్నా అంటే చూడటం. మళ్ళీ చెప్తా చూడండి. ఖానా, పీనా, సోనా, పఢనా, దేఖ్నా. ఇవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ పానీ. పానీ అంటే నీళ్ళు. ఘర్. ఘర్ అంటే ఇల్లు. నెక్స్ట్ పరివార్. పరివార్ అంటే కుటుంబం. నెక్స్ట్ మాతా. మాతా అంటే అమ్మ. నెక్స్ట్ పితా. పితా అంటే నాన్న. ఇవి కూడా నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తా చూడండి. పానీ, ఘర్, పరివార్, మాతా, పితా. నెక్స్ట్ భాయి అంటే తమ్ముడు. భాయి. బహన్. బహన్ అంటే చెల్లి. నెక్స్ట్ షహర్. షహర్ అంటే పట్టణం. నెక్స్ట్ గాంవ్. గాంవ్ అంటే ఊరు. నెక్స్ట్ చాహియే. చాహియే అంటే కావాలి. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. భాయి, బహన్, షహర్, గాంవ్, చాహియే. ఇవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ దుకాన్. దుకాన్ దుకాణం. దుకాణం. బాజార్. బాజార్ మార్కెట్. అచ్చా. అచ్చా మంచి లేదా మంచిది. బురా. బురా అంటే చెడు. నెక్స్ట్ గాడి. గాడి అంటే కారు. మళ్ళీ చెప్తా చూడండి. దుకాన్, దుకాన్, బాజార్, అచ్చా, బురా, గాడి. ఇవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఖుష్. ఖుష్ అంటే సంతోషం. నెక్స్ట్ దుఃఖ్. దుఃఖ్ అంటే బాధ. నెక్స్ట్ బడా. బడా అంటే పెద్ద. ఛోటా. ఛోటా అంటే చిన్న. నెక్స్ట్ తేజ్. తేజ్ అంటే వేగంగా. మళ్ళీ చెప్తా చూడండి. ఖుష్, దుఃఖ్, బడా, छोटा,
తేజ్. నెక్స్ట్ తారీఖ్. తారీఖ్ అంటే తేదీ. నెక్స్ట్ ధీరే. ధీరే అంటే నెమ్మదిగా. నెక్స్ట్ తేజ్. తేజ్ అంటే వేగం. గరం. గరం అంటే వేడి. ఠండా. ఠండా అంటే చల్ల. మళ్ళీ చెప్తా చూడండి. తారీఖ్, ధీరే, తేజ్, గరం, ఠండా. ఇవి కూడా నోట్ చేసుకోండి. తీఖా. తీఖా అంటే కారం. ఖట్టా. ఖట్టా అంటే పులుపు. నెక్స్ట్ మీఠా. మీఠా అంటే తీపి. మారనా. మారనా అంటే కొట్టడం. నెక్స్ట్ భాగనా. భాగనా అంటే పరిగెట్టడం. మళ్ళీ చూడండి. తీఖా, ఖట్టా, మీఠా, మారనా, భాగనా. ఇవి కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటున్నారు కదా అన్ని పాయింట్స్. నెక్స్ట్ ఛూనా. ఛూనా అంటే ముట్టుకోవడం. నెక్స్ట్ ఛోడనా. ఛోడనా అంటే వదిలేయడం. నెక్స్ట్ షురు. షురు అంటే మొదలుపెట్టు. నెక్స్ట్ రోకనా. రోకనా అంటే ఆపడం. నెక్స్ట్ ఆజ్. ఆజ్ అంటే ఈరోజు. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి. ఛూనా. ఇక్కడ ఛేడనా హిందీలో ఉంది. ఇది ఛోడనా. ఛ పక్కన ఒక గీత పెట్టుకోండి అండ్ పైన ఒక కొమ్మ అలానే ఉండనివ్వండి. నెక్స్ట్ కల్. కల్ అంటే రేపు. నెక్స్ట్ పర్సో. పర్సో అంటే ఎల్లుండి. నెక్స్ట్ మహీనా. మహీనా అంటే నెల. నెక్స్ట్ సప్తాహ్. సప్తాహ్ అంటే వారం. నెక్స్ట్ సాల్. సాల్ అంటే సంవత్సరం. కల్ అంటే రేపు. పర్సో ఎల్లుండి. మహీనా నెల. సప్తాహ్ వారం. సాల్ సంవత్సరం. ఈ 50 వర్డ్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి అండ్ డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.